హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో నేను మీకు ఎండోమెట్రియల్ క్యాన్సర్ గురించి చెప్తాను. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే ఏంటి? అసలు యుట్రస్ లో ఉండే ఇన్నర్ లేయర్ నే ఎండోమెట్రియం అంటారు. ఇందులో డెవలప్ అయ్యే క్యాన్సర్ ని ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటారు. అంటే గర్భసంచిలోని ఇన్నర్ లేయర్ అన్నమాట. ఈ రోజుల్లో ఈ క్యాన్సర్ కూడా కొంచెం ఎక్కువగానే పెరుగుతోంది. ఒకప్పుడు దీని ఇన్సిడెన్స్ చాలా తక్కువ ఉండేది, కానీ ఈ మధ్య కాలంలో డయాబెటీస్ వల్ల ఉండేవండి, ఒబేసిటీ, పీసీఓడి అలాంటి కొన్ని కండిషన్స్ వల్ల హై రిస్క్ ఉంటుంది అనమాట. వీటికి పీసీఓడి పేషెంట్స్ కానీ, ఒబేసిటీ పేషెంట్స్ కానీ, హైపర్ టెన్షన్ పేషెంట్స్ కానీ, వీళ్ళలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా కొంచెం ఎక్కువగానే చూస్తున్నాం. సో దీని ప్రివెన్షన్ గురించి, దీని స్క్రీనింగ్ గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. స్క్రీనింగ్ టెస్ట్ మీకు అంతకుముందు వీడియోలో చెప్పాను. స్క్రీనింగ్ టెస్ట్ అంటే క్యాన్సర్ డెవలప్ అవ్వకముందే మనం చేసే టెస్ట్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటాము. సో ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్ట్ అనేది అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ అనమాట. అల్ట్రాసౌండ్లోని యూట్రస్ ఇన్నర్ లేయర్ తలక థిక్నెస్ ఎంత ఉంది అన్నది మెజర్ చేస్తాము. నార్మల్గా ఏజ్ని బట్టి ఈ థిక్నెస్ వాల్యూని బట్టి రిస్క్ ఉందా లేదా అన్నది మనం చెప్పొచ్చు. సపోజ్ పోస్ట్ మినోపాజ్ ఏజ్ గ్రూప్ అనుకోండి, అంటే మినోపాజ్ వచ్చేసిన తర్వాత 50-52 తర్వాత ఇన్నర్ లేయర్ కనుక 5 మిల్లీమీటర్స్ కన్నా ఎక్కువ ఉంటే వీళ్ళకి కొంచెం ఎక్కువ రిస్క్ ఉన్నట్టు. అట్లాగే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 30 నుంచి మినోపాజ్ ఉండే ఏజ్లోనైతే దీనికి 16 మిల్లీమీటర్స్, అంటే కొంతమంది 14 తీసుకుంటారు, కొంతమంది 17 తీసుకుంటారు. ఆన్ యావరేజ్ చూసుకుంటే 16 మిల్లీమీటర్స్. 16 మిల్లీమీటర్స్ కన్నా ఎక్కువ ఉంటే కనుక అగైన్ వీళ్ళలో కొంచెం ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉండే అవకాశము ఉంది. సో అల్ట్రాసౌండ్ చేయించుకోండి. అంటే కంప్లైంట్స్ లేకపోయినా కూడా పోస్ట్ మినోపాజల్ ఏజ్ గ్రూప్ లో ఇయర్లీ వన్స్ టోటల్ అబ్డామిన్ స్కాన్, ఎస్పెషల్లీ అల్ట్రాసౌండ్ చేసుకుంటే మనకి థిక్నెస్ అనేది తెలుస్తుంది. లేదు కొంచెం రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లోని కొంచెం హెవీ బ్లీడింగ్ ఉంది అని అనుకున్నా కూడా మీరు స్కాన్ చేయించుకొని థిక్నెస్ ఎంత ఉందన్నది చూసుకోవాలి. సపోజ్ మనం చెప్పిన కట్ ఆఫ్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, అంటే పోస్ట్ మినోపాజల్ ఉమెన్లో 5 మిల్లీమీటర్స్ కన్నా, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో 16 మిల్లీమీటర్స్ కన్నా ఎక్కువ ఉంది అని అనుకుంటే కనుక డెఫినెట్ గా ఒక ఎండోమెట్రియల్ బయాప్సీ ఆర్ శాంప్లింగ్ అనేది చేసుకోవాలి. సో చేసుకుని దాన్ని హిస్టోపెథాలజీకి పంపిస్తే ఇందులో నార్మల్ ఎండోమెట్రియం ఉందా, లేదంటే ప్రీ మాలిగ్నెంట్ అంటే ఫ్యూచర్ లో ఇది క్యాన్సర్ డెవలప్ అవ్వచ్చు అన్న ఏమైనా కండిషన్ లో డయాగ్నోస్ చేసినా కానీ, లేదు ఫ్రాంక్ క్యాన్సర్ ఉన్నా కానీ, అంటే యూజువల్గా ఉన్నా కూడా అది చాలా ఎర్లీ స్టేజ్ లోనే డయాగ్నోస్ అవుతుంది. సో ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ నౌవేడేస్. ఎందుకంటే ఇంక్రీజింగ్ ఇన్సిడెన్స్ బికాస్ ఆఫ్ ద కోమార్బిడ్ కండిషన్స్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ద లాంజివిటీ ఆఫ్ ద విమెన్, వీటన్నిటి వల్ల పెరుగుతుంది. కాబట్టి మీకు దీని పట్ల చిన్న అవగాహన ఉండాలని ఈ చిన్నపాటి టిప్స్ మీకు చెప్తున్నాను.